ఉన్నాను. కొంతమందికి బాగుపడటం ఇష్టం ఉండదు, స్వస్థతలకు వ్యతిరేకంగా ఉంటారు. సో దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, యేసు క్రీస్తు వారు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు అని దేవుని వాక్యం మనతో సెలవిస్తూ ఉంది. బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నట్లయితే అనేకమైనటువంటి వాక్యాలు మనతో స్పష్టంగా సెలవిస్తామని పిల్లారా. ఒక వాక్యాన్ని చదవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. చూడండి దయచేసి, యోహాను పత్రికలో 1వ అధ్యాయము 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలోను ప్రతి విషయములోను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. 3 John chapter 1 verse 2. Beloved, I wish above all things that you may prosper and be in health, even as thy soul prospereth. నీ యొక్క ఆత్మ వర్ధిల్లుచున్న కొలది